మిత్రులు రామారావు గారు కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు, పెద్దలు గౌరవనీయులు ఎనలిస్ట్ గారు వారు చెప్పినటువంటి మౌలిక కొన్ని అంశాలను నేను క్లారిటీ మా పార్టీ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సోదరుడు అసలు 10 కోట్లకు మించి ఇవ్వడానికి అర్హతనే లేదు, వీళ్ళు చేయబట్టి ఫైన్ కట్టినారని అంటారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాలి డిబేట్లకు వస్తప్పుడు విత్ మెటీరియల్తో వస్తే మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము. జిహెచ్ఎంసీ కాదు డబ్బులు ఇచ్చింది, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఇవి 3 కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లర్స్. వినండి. మీరు ఇంకొకటి 10 కోట్లకు మించి డబ్బులు చెల్లించాల్సిన పవర్స్ లేవు హెచ్ఎండిఏకి అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. వారు ఎనలిస్ట్ గారు కూడా మాట్లాడారు. హెచ్ఎండిఏ యాక్ట్ 2008లో యాక్ట్ 8/2008 ప్రకారంగా ఏర్పడినటువంటి యాక్ట్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ యాక్ట్లో చాప్టర్ 7ని క్లియర్గా చదువుకుంటే, సెక్షన్ 1ని చదువుకుంటే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది అది. సో వీళ్ళు చెప్పేది అవాస్తవము. ఇది మంత్రివారి ఆయన పార్ట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆయన శాఖలో ఉన్నటువంటి నిర్ణయాన్ని ఆయన నిర్ణయం తీసుకున్నట్టే మంత్రివర్గం తీసుకున్నట్టే అది అంతే. అది ఇప్పుడు మొత్తం జడ్జి గారు కూడా అడిగారు. మీరు మాట్లాడండి. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఇస్తాను కట్టడి కాదు. ఆయన ఎందుకు అబ్జెక్ట్ చేశారని ప్రజలకు తెలవాలి. ప్రజలకు తెలవాలి అబ్జెక్షన్ ఎందుకు వచ్చిందని ప్రజలకు తెలవాలి. సత్యం గారు, వై యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్? ఇవాళ అది కాదండి, మా మున్సిపల్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లో ఒక మెంబరు ఆయనే నిర్ణయం తీసుకుంటాడు అంటుండ. అంటే నేను చెప్పింది ఏంటంటే ఒక మినిస్టర్ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కౌన్సిల్ శాంక్షన్ చేసిన తర్వాతనే ఏ మినిస్టర్ అయినా ఏ ప్రాజెక్టుకైనా ముందు మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆమోదం చెందిన తర్వాతే ఇండివిజువల్ గా మినిస్టర్ డెసిషన్ తీసుకుంటాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ లేకుండా ఏది ఖర్చు పెట్టరు. 112 ఏ ప్రకారం బడ్జెట్ శాంక్షన్ లేకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా ఖర్చు పెట్టే హక్కు లేదు. ఫిబ్రవరి 28 లోపు శాసనసభ గాని కేంద్రంలో పార్లమెంట్ గాని ఎన్నికల కోడ్ లో ఉన్నంగా ఇది చేయడం కరెక్ట్ కాదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నంగా చాప్టర్ 7 మీరు చూడండి, పంపిస్తా కావాలంటే ఉంది, చూసుకోండి. మీకు దాంట్లో ఉంటుంది ఎంత ఉందని క్లారిటీ. బడ్జెట్, ఫైనాన్స్, ఆడిట్ సంబంధించి ఉంది మొత్తం. ఇంకొకటి ఎలక్షన్ కోడ్. అసలు ఎలక్షన్ కోడ్ కు దీనికి సంబంధం ఏంటి? ఒకవేళ ఎన్నికల కోడ్ నిబంధనల్లో ఉల్లంఘన జరిగినట్లయితే ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందండి. ఆ రోజు స్పందించేది ఎలక్షన్ కమిషన్ స్పందించేది. దాన్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, అది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. ఆయన పాయింట్ అర్థమంటే సమానం. ఆయన ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన అట్లా ఈ యాక్ట్ ఉంటే, ఈ పాయింట్స్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అఫీషియల్ గా బయట పెట్టేది. మీరు మాట్లాడుతున్నట్టు 10 కోట్లు హెచ్ఎండిఏ లిమిట్ 10 కోట్లు అన్నప్పుడు, హెచ్ఎండిఏ లిమిట్ 10 కోట్లు అన్నప్పుడు లేదు మంత్రికి ఆ ఛాన్స్ ఉంది, మంత్రికి రైట్ ఉంది అని పెట్టాల్సింది కదా. సంబంధం లేదు. అది విధానపరంగా గతంలో తీసుకున్న నిర్ణయం కంటిన్యూస్ ప్రాసెస్ జరిగింది. ఇంకొకటి పెద్దలు గౌరవనీయులు వాళ్ళు చెప్పారు ఏంటంటే అసలు ప్రైవేట్ కంపెనీకి ఎట్లా చెల్లిస్తున్నారు. ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ కంపెనీకి, ఫార్ములా ఈరేస్ కి, అదే విధంగా ఏఎస్ జెన్కో వాళ్ళకి, ఈ తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ కి జరిగినటువంటి ట్రై పార్టీ అగ్రిమెంట్. ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ లో మా ప్రభుత్వం కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు కూడా ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీలో నిష్ణాతులే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి చేశారు. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి ఈ రేస్ రావడం కోసం వాళ్ళకు 110 కోట్లు వాళ్ళు వాస్తవం ఎలాంటి లబ్ధి జరగకపోయినా వాళ్ళు డొనేట్ చేశారు.
ఈ యొక్క ప్రమోటర్ గా ఉన్నారు వాళ్ళు. ఆ ఇంకో ఫస్ట్ వాళ్ళకి 9వ జరిగిన తర్వాత వాళ్ళకి ప్రమోటర్ కి అయిపోయింది. తెలంగాణ అవకాశం ఇవ్వాలి. నీల్స్ అనేటువంటి ఒక సంస్థ నివేదించింది 700 నుంచి 800 కోట్ల లబ్ధి జరిగింది. డైరెక్ట్ గా జిఎస్టీ రూపకంగా 70 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకి అది పాయింట్. ఎలాంటి నష్టం రావచ్చు, రావచ్చు. నష్టపోయింది అది జరిగితే తెలంగాణ ప్రభుత్వంకి ఒక్క రూపాయి నష్టం జరగలేదు. ఇక్కడ పాయింట్ ఇక్కడ లాభం జరిగితే ఎంక్వైరీలో బయటకు వస్తుంది కదా. బీజేపీ వాళ్ళు ఏమంటారు? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి 100% ఒకటే. ఈ రోజు బీజేపీ తెలంగాణలో ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారికి దాని గురించి బండి సంజయ్ గాని ధర్మపురి అరవింద్ గాని అదేవిధంగా రఘునందన్ రావు గారు గాని ఏం మాట్లాడతారు? వాళ్ళు బీజేపీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కదా. మేము ప్రజల పక్షాన మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని ఎడికేసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారు స్వయం భావమర్ది అమృత్ టెండర్లలో 1137 కోట్ల రూపాయలు. ఈ పాయింట్ మాట్లాడు. ఆ టెండర్ల గురించి దాని మీద ప్రత్యేక చర్చ పెడుతుంది. ఆయన పాయింట్ పేపర్లో రాసిరు ప్రముఖ దినపత్రికలు. నీకు దమ్ముంటే కేసేసుకో. దీంట్లో స్పష్టంగా ఏం రాసిరు? గ్రీన్ కోకు నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల విరాళం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే 2022లో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపు జరిగింది. దీనికి ఉన్నటువంటి ఎస్జెనెక్స్ గ్రీన్ కో సంస్థ డైరెక్టర్లతో ఏర్పాటు. దీంట్లో ఫార్ములా ఈ ఒప్పందం ఏపీ తమిళనాడులో గ్రీన్ కోకు భారీ ప్రాజెక్టులు. ఇది మొత్తం కూడా 1,00,000 కోట్లు ఉందని చెప్పి ఇలా ఒక ప్రముఖ దినపత్రికలు వచ్చింది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఊగిన పిచ్చి పిచ్చిగా పక్కదో సబ్జెక్ట్ చూడండి. ఫిట్ పో జరిగిన ఒక ప్రముఖ దినపత్రిక ఇక్కడ మీరు కాదు మాట్లాడుతున్నారు తప్ప రామారావు గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. ఆయన ఆధారాలు చూపిస్తున్నారు. 1 సెకండ్. అఫ్ కోర్స్ ప్రజల్లో ఉన్నాయి. ఆయన దగ్గర ఈయన జరిగే చర్చ ప్రజలు చూస్తున్నారు. ఓకే, మీ వర్షన్ మీరు చెప్పారు. ఆయన వర్షన్ మీరు వెళ్ళిపోతే ప్రజలకేం తెలియదు. మాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం. బోత్ ఐల్ షో. రెండు చూపిస్తా. విజయ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు ప్లీజ్ నన్ను వినాలి. యూ హ్యావ్ టు ఫాలో. ఇది గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఏప్రిల్ 8, 2022 నుంచి ఏప్రిల్ 11, 2023 వరకు దాదాపుగా 9 సార్ల ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ట్రాన్స్ఫర్ వాళ్ళ యొక్క ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బులు వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి లిస్ట్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నది. మీరు కావాలంటే మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూసుకోండి. వీరు ఏమంటున్నారు? గ్రీన్ కో కంపెనీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ నిధులు ఇస్తారంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నిధులు. మరి ఏ రకమైన క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు? వీరికి మీకు ఏం సంబంధం ఉంది? ఇది ఒకటి. వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక కాంగ్రెస్ కి ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అక్కడ వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు పెట్టుకొని అక్కడ జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మరి మీ కాంగ్రెస్ పార్టీ వీరికి ఏ లబ్ధి చేకూర్చింది? ఏం కిడ్ ప్రోకే ఇచ్చారు? మీరు ఎందుకు ఇచ్చారు? ఏముంది చెప్పాడా? అక్కడ గవర్నమెంట్ ఉందా నీకు ఇవ్వడానికి? మాట్లాడతావా?
AICC ఇచ్చినటువంటి అఖిల భారత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చూడండి శ్రీకాంత్ గారు, ఆ డేట్ చదవండి. డేట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? ఏమైనా నిజంగా క్విట్ ప్రో జరగడానికి మీరు సంతకం పెడితే ఏమైనా రావడానికి? మరి తెలంగాణలో అట్లా కాదు. తెలంగాణలో గ్రీన్కో కంపెనీకి ఈ తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏ ప్రాజెక్ట్ ఇచ్చింది? ఏ ప్రాజెక్ట్ ఇచ్చింది? కానీ సబ్జెక్ట్ లేకుండా వచ్చి విత్తనాలు గవర్నమెంట్ లేని దాని గురించి గవర్నమెంట్ నుండి 1,00,000 కోట్ల ప్రాజెక్టును తీసుకున్నాం బహిరంగంగా. లక్షల పేపర్లు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఉందా? నువ్వు చెప్పిన డేట్ కి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు ఉందా? ఒక నిమిషం నందరెడ్డి గారు. శ్రీకాంత్ గారు, నువ్వు చిన్న దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ, టిఆర్ఎస్ చిన్న దొంగ అంటే కాంగ్రెస్ పెద్ద దొంగ. 2018లో ఎలక్టోరల్ బాండ్ చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో 12,000 కోట్ల రూపాయలని మీ బీజేపీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అన్ని లిస్టులు మా దగ్గర. ఏం మాట్లాడతారు మీరు? గ్రీన్ కో పెద్ద సుత్తపూస అనుకుంటున్నారు. ఈ బీజేపీ అకౌంట్ రాలేదా? చూడు. అంత ప్రేమ ఎందుకు ఒడుసుకొచ్చినదే? వాళ్ళు ఎందుకు ఇక్కడ ఖర్చు పెడతామని వచ్చినారే? వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక భూములు ఎన్ని ఇచ్చినారు? వాళ్ళకి 8,000 కోట్ల లబ్ధి చెందించినారు. ఆ లబ్ధి జరిగితే ఇప్పుడు బయటకు రావాలి, లేకపోతే ఈడీలో బయటికి రావాలి. చిన్న దొంగ కానీ ప్రాంతీయ పార్టీలో అత్యంత ధనిక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సత్యం గారు కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసికి ఈ దేశంలో 350 కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపకంగా నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి. 1350 కోట్ల జాతీయ పార్టీ వేరు, ప్రాంతీయ పార్టీ కోట్ల కంపెనీలకు 350 కంపెనీలతో సత్యం గారు ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి గారు కూడా 200 కోట్ల నిధులు ఇస్తారు. వారికి అక్కడ ఏదైతే నారాయణపేట కొండంగల్లికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు 4,500 కోట్లు. అదే విధంగా మల్లనా సాగర్ నుంచి 4,000 కోట్ల రూపాయలు నందరెడ్డి గారు 1 సెకండ్. నందరెడ్డి గారు నందరెడ్డి గారు 1 సెకండ్. సత్యం గారు సత్యం గారు ప్లీజ్. సత్యం గారు తర్వాత సహాయం చేసుకుంటుంది. తర్వాత టైం ఉంటే మీ దగ్గరకు. ఇప్పుడు క్రోనిక్ క్యాపిటలిజం నడుస్తుందండి. రాజకీయ అధికారులు ఉన్న ప్రభుత్వాలు కార్పొరేట్లు ఇద్దరు పరస్పరం సహాయం చేసుకుంటారు. దాన్నే క్రోనిక్ క్యాపిటలిజం అంటున్నాయి. వాళ్ళ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్లకు మేలు చేకూరితే కార్పొరేట్లు ప్రభుత్వాలకు మేలు చేస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఇది ఒక ప్రొసీజర్ గా నడుస్తుంది. ఒక పార్టీకి ఎక్కువ, ఒక పార్టీకి తక్కువ. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఎక్కువ ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ఉన్నటువంటి వరకు మాత్రం ఇస్తున్నారు. అన్ని పార్టీలకు ఇస్తున్నారు. కానీ కిడుపులో జరిగేటువంటి అవకాశాలు ఎక్కడున్నాయంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఇచ్చే వాళ్ళ పార్టీలకు మధ్య బంధమే ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ 12,000 కోట్లు మన సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఆపేంత వరకు ఆ 12,000 కోట్ల 5,200 కోట్లు బీజేపీకి, 952 కోట్లు కాంగ్రెస్ కు, అట్లాగే ఇవాళ బీఆర్ఎస్ కు 450 కోట్లు, అదే ఎలక్టోరల్ బాండ్ అయితే 529 కోట్లు. ఇట్లా రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ ఉంది. ఏదేమైనా ఇవాళ ఒక పార్టీని విమర్శించడం, ఒక పార్టీని వ్యతిరేకించడం కాదు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ కార్పొరేట్లకు సాయం చేస్తున్నాయి. ఇన్ టర్న్ కార్పొరేట్లు ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొని సహాయం చేసింది వాస్తవం. ఇది డెమోక్రసీ లీగల్ పాయింట్. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చి ఆపేసింది. అది వాస్తవం. విజయ్ గారు ఎక్కువ టైం ఇవ్వలేను, జస్ట్ 1 minute. తెలంగాణ ప్రభుత్వము మేము ఆ రోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తెలంగాణని
చాలా 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 దేశంలో ఆ number one పాయింట్ అయిపోయింది. స్థానం. మీరు ఏదో చూపిస్తారు. చెప్తానా 400 ఏళ్ల క్రితం బ్రాండ్ ఉంది. ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడారు? హైదరాబాద్ బ్రాండ్ 400 ఏళ్ల క్రితమే ఉన్నది, ఇప్పుడేం కొత్తగా వచ్చింది ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వము ఏడాది పూర్తయిన తర్వాత దళిత ముఖ్యమంత్రి ఎటుపోయాడు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ టాపిక్ వద్దండి, ఆ టాపిక్ అయిపోయింది. అయిపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. నందరెడ్డి గారు దేశాన్ని తాకట్టు పెట్టి మీరంతా ఆగండి, మీరు ఒక్క ఆగండి. నిమిషం, ఒక్క నిమిషం. నందరెడ్డి గారు ఆగండి. దయచేసి నందరెడ్డి గారు ఒక్క నిమిషం. దీన్ని జూమ్ చేయండి, దీన్ని జూమ్ ఆగా స్వామి ఆగు, వాళ్ళు మీరు ఏం చేసి దీన్ని జూమ్ చేయండి. ఒక్క నిమిషం. నందరెడ్డి గారు టైం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంవత్సరం పూర్తయిన తర్వాత ఆగాస్వామి ఆగు ఒక్క నిమిషం. నందరెడ్డి గారు 1 సెకండ్. నందరెడ్డి గారు ఒక్క నిమిషం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నందరెడ్డి గారు నెరవేర్చినట్టుగా దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామి ఉన్నట్టుగా నందరెడ్డి గారు యూ హావ్ టు లిసన్ మీ. నో మూర్ఖత్వమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనలో వాళ్ళు ఉత్సవాలు చేస్తా ఉన్నప్పుడు 15 ఆగుస్వామి మీరు చెప్పండి, మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నందరెడ్డి గారు ప్లీజ్. నువ్వు రేవంత్ రెడ్డి స్పోక్స్ ఒక్క నిమిషం. నందరెడ్డి గారు వెయిట్. తెలంగాణ ప్రజలు లూటీ జరుగుతా మేము ఆధారాలు చూపిస్తే ఏం మాట్లాడతావా నువ్వు? యా ప్లీజ్ కంటిన్యూ. తెలంగాణ ప్రభుత్వము ఏడాది పూర్తయిన తర్వాత వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటా ఉంటే ట్యాంక్ బండ్ మీద ఒక 15 నిమిషాలు క్రాకర్స్ పేల్చడం కోసం 2,39,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఇది ఒక టెండర్. అదేవిధంగా కాన్ఫరెన్స్ చేయడం కోసం గ్లోబల్ సమ్మిట్ అనే కాన్ఫరెన్స్ చేయడం కోసం ఒక కాన్ఫరెన్స్ లో ప్రజలకు ఉపయోగపడింది. రైట్. ఎనీవే లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థాంక్యూ నందరెడ్డి గారు, అంతే సత్యం గారు. థాంక్యూ సో మచ్. తప్పు చేశారు, జైలు పోవడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ పురో విజయ్ కుమార్ గారు, రామర్గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ రగడ. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.